హలో! ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని డీకోడ్ చేయబోతున్నాం. ఎప్పుడైనా గమనించారా? మనం గంటల తరబడి వాదించుకుంటాం, ఒకరిపై ఒకరు అరుచుకుంటాం, కానీ లాస్ట్కి చూస్తే ఎవరి అభిప్రాయాలు మారము. పైగా ఎంతో అపురూపమైన బంధాలు సర్వనాశనమైపోతాయి. అసలు ఈ వాదనల వల్ల మనకి మిగిలేదేంటి? కేవలం ఒక చిన్న వాదన మన పీస్ ఆఫ్ మైండ్ని ఎలా గాల్లో కలిపేస్తుందో ఈరోజు డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. సరే, ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మనందరం ఖచ్చితంగా వేసుకోవాల్సిన ఒక బేసిక్ క్వశ్చన్ ఇది. వాదనలో మనదే పై చెయ్యి అవ్వాలి, మనమే రైట్ అని ప్రూవ్ చేసుకోవడం నిజంగా అంత ముఖ్యమా? లేక సైలెంట్గా మన ప్రశాంతతను కాపాడుకుంటూ విజ్ఞతతో వ్యవహరించడం ముఖ్యమా? మనుషుల మధ్య వచ్చే గొడవల వెనుక ఉన్న అసలైన పాయింట్ ఇదే. సెక్షన్ 1, వాదనకు చెల్లించే అసలైన మూల్యం. జనరల్గా ఈ రోజుల్లో చాలా వాదనలు ఒక చిన్న నార్మల్ డిస్కషన్ లాగే స్టార్ట్ అవుతాయి. కానీ చూస్తుండగానే సీన్ మారిపోతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే స్టేజ్ నుంచి డామినేట్ చేసే స్టేజ్కి వెళ్ళిపోతారు. బూతులు, అరుపులు, చివరకు ఇక నా మొహం చూడకు అనుకునే లెవెల్కి వెళ్ళిపోయి బంధాలు తెంచుకుంటారు. లిటరల్గా చెప్పాలంటే ఇది ఎనర్జీ వేస్ట్, ప్రశాంతత కూడా వేస్ట్. అందుకే అంటుంటారు, ఒక మూర్ఖుడితో ఎప్పుడూ వాదించకండి అని. ఎందుకంటే దూరం నుంచి చూసేవాళ్లకి అసలు మీ ఇద్దర్లో మూర్ఖుడెవరో కూడా పెద్దగా తేడా తెలియదు. దీన్నే మార్క్ ట్వైన్ చాలా అద్భుతంగా చెప్పారు. వాదన అనేది కేవలం అజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం మాత్రమే అని. అంటే మనం అవతలి వ్యక్తి అజ్ఞానాన్ని తీసుకుంటూ మన అజ్ఞానాన్ని వాళ్లకిస్తున్నాం. అంతే తప్ప అక్కడ జరిగే జ్ఞాన మార్పిడి ఏమీ ఉండదు. వాదన మనల్ని ఎలా పతనం చేస్తుందో భగవద్గీతలో కూడా చాలా డీప్గా చెప్పారు. ఈ చైన్ రియాక్షన్ ఒకసారి గమనించండి. ఫస్ట్, వాదన వల్ల కోపమొస్తుంది. కోపం నుంచి వ్యామోహం లేదా భ్రాంతి పుడుతుంది. దానివల్ల మన మెమరీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ గందరగోళం మెల్లగా బుద్ధి నాశనమయ్యేలా చేస్తుంది. ఎప్పుడైతే బుద్ధి నశిస్తుందో ఇక మనిషి పతనం స్టార్ట్ అయినట్టే. ఇదొక డామినో ఎఫెక్ట్ లాగా క్షణాల్లో మన మెంటల్ బ్యాలెన్స్ని దెబ్బతీస్తుంది. సెక్షన్ 2, నాశనమైన ఒక స్నేహం. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, మనం మాట్లాడుకుంటున్న ఈ ఫిలాసఫీని ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో జరిగే ఒక సంఘటనతో కనెక్ట్ చేసి చూద్దాం. ఇద్దరు ప్రాణస్నేహితులు కేవలం ఒక చిన్న వాట్సాప్ మెసేజ్తో తమ ఫ్రెండ్షిప్ని ఎలా నాశనం చేసుకున్నారో ఈ స్టోరీ చెప్తుంది. టైమ్ లైన్ ఎంత క్రేజీగా ఉందో చూడండి. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య వాట్సాప్ గ్రూప్లో ఒక చిన్న పొలిటికల్ డిబేట్ మొదలైంది. అది మెల్లగా ముదిరిపోయి ఒకరినొకరు ఘోరంగా అవమానించుకునే స్థాయికి వెళ్ళింది. వాళ్ల మధ్య కోపం ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఏకంగా నంబర్లు బ్లాక్ చేసుకున్నారు, అన్ఫ్రెండ్ చేసుకున్నారు. కట్ చేస్తే చాలా ఏళ్ల తర్వాత వాళ్లలో ఒకరి ఫాదర్ సీరియస్ అయ్యి హాస్పిటల్ ఐసీయూలో ఉంటే వాళ్ళు అనుకోకుండా అక్కడే మళ్ళీ కలుసుకున్నారు. ఆ హాస్పిటల్లో కలుసుకున్న ఆ క్షణంలో వాళ్లకి కలిగిన ఫీలింగ్ ఏంటో తెలుసా? భయంకరమైన గిల్ట్. ఎందుకంటే అసలు ఏ టాపిక్ మీద వాళ్లంత దారుణంగా కొట్టుకున్నారో కూడా వాళ్లకి ఖచ్చితంగా గుర్తు లేదు. దానికంత సీన్ కూడా లేదు. అసలు ఈ స్టోరీలో అతిపెద్ద ట్రాజడీ ఇదే. ఏవో చిన్న చిన్న టెంపరరీ ఒపీనియన్స్ సంవత్సరాల తరబడి ఉన్న ఒక పర్మనెంట్ రిలేషన్షిప్ని ముక్కలు చేసేశాయి. సెక్షన్ 3, అహంకారం వర్సెస్ మానసిక ప్రశాంతత. అసలు గొడవ వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? కోపంలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఎలా పనిచేస్తోందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. వాదనలు పీక్స్కి వెళ్ళినప్పుడు మన లాజిక్ ఎందుకు డెడ్ అయిపోతోంది? మనుషులు ఎందుకు కంట్రోల్ తప్పుతారో ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ మనం 2 రకాల మైండ్సెట్స్ని కంపేర్ చేద్దాం. గెలవడానికి వాదించడం వర్సెస్ నేర్చుకోవడానికి వాదించడం. మీరు కేవలం గెలవాలని వాదిస్తున్నప్పుడు మీ లాజికల్ బ్రెయిన్ ఆఫ్ అయిపోయి మీ ఈగో కంట్రోల్ తీసుకుంటుంది. అదొక అంతులేని ఈగో ట్రిప్. అదే నేర్చుకోవాలని డిస్కస్ చేస్తే అక్కడ క్లారిటీ వస్తుంది, మెంటల్ బ్యాలెన్స్ ఉంటుంది. అదే అసలైన మెచ్యూరిటీ. ఒకసారి ఆలోచించండి, మనం ఒక పనికి మాలిన టాపిక్ మీద ఏకంగా 2 గంటలపాటు వాదిస్తాం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి అబ్బా ఈరోజు వాడి పని పడేతేశాను అని ఫుల్గా కాలర్ ఎగరేస్తాం. కాని ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? అవతలి వ్యక్తి అప్పటికే హాయిగా నిద్రపోతుంటాడు. కాని మనం మాత్రం మన ఇన్నర్ పీస్ని డిస్ట్రాయ్ చేసుకుని నిద్రపట్టక ఆలోచిస్తూ కూర్చుంటాం. కేవలం ఒక పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి మన టైంని, ఎనర్జీని ఇలా నాశనం చేసుకోవడం అవసరమా? అండ్ ఇది అద్భుతంగా ఏమి స్పష్టం చేస్తుందంటే, నిజమైన పరిపక్వత అంటే కేవలం ధైర్యంగా మాట్లాడటం మాత్రమే కాదు, ఎప్పుడూ అక్కడినుంచి సైలెంట్గా వెళ్ళిపోవాలో తెలుసుకోవడం.
సోషల్ మీడియాలో అయినా రియల్ లైఫ్లో అయినా ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వక్కర్లేదు. ప్రతి ఒపీనియన్కి మన ఎనర్జీని ఖర్చు చేయని అవసరం లేదు. మన ఎనర్జీని ఎక్కడ సేవ్ చేసుకోవాలో తెలుసుకోవడమే ద బెస్ట్ థింగ్. సెక్షన్ 4 స్పృహతో వాదించడానికి నియమాలు. ఇక్కడ కొంచెం స్లో అవుదాం. ఎందుకంటే వాదించటమంటే ఎప్పుడూ తప్పే అని నేను చెప్పట్లేదు. అవసరమైనప్పుడు వాదించాలి. కానీ అది పూర్తిగా స్పృహతో, ఎలాంటి టాక్సిసిటీ లేకుండా ఎలా చెయ్యాలి? మన పీస్ని కాపాడుకుంటూ వాదించడానికి ఉన్న పవర్ఫుల్ సొల్యూషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక హెల్దీ ఆర్గ్యుమెంట్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. గొడవ ఎంత సీరియస్గా ఉన్నా సరే మెంటల్ బ్యాలెన్స్ మాత్రం కోల్పోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బూతులు, అసభ్య పదజాలం వాడకూడదు. మన పాయింట్ చెప్పడం ఎంత ముఖ్యమో ఎదుటివాళ్లు చెప్పేది వినడం కూడా అంతే ముఖ్యం. అలాగే వాదించే ఎగ్జైట్మెంట్లో చేతులు, శరీరాన్ని మితిమీరి అటూ ఇటూ ఊపకూడదు. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఈ సొల్యూషన్ ఎలా బిల్డ్ అవుతుందో చూద్దాం. ఆరోగ్యకరమైన వాదన కోసం ఇదొక అద్భుతమైన టెక్నిక్. పక్కన ఒక టైమర్ పెట్టుకోండి. జస్ట్ 1 నిమిషం సెట్ చేయండి. ఆ 1 నిమిషమే మీ వాదన వినిపించండి. ఆ తర్వాత ఆగిపోయి అవతలి వ్యక్తి చెప్పేది వినండి. ఇలా ఒక 5 లేదా 6 సార్లు ఎక్స్చేంజ్ అయ్యాక ఆర్గ్యుమెంట్ని అక్కడితో కట్ చేయాలి. ఈ స్ట్రక్చర్డ్ మెథడ్ వల్ల గొడవలు ఎప్పుడూ లిమిట్ క్రాస్ అవ్వవు. ఇది ఇంకొక సూపర్ టిప్. వీలైతే జరుగుతున్న ఆర్గ్యుమెంట్ని మీ ఫోన్లో ఆడియో రికార్డ్ చేయండి. ఆ తర్వాత మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ వినండి. అప్పటికప్పుడే కౌంటర్లు వేయాలనే ప్రెషర్ని ఇది తగ్గిస్తుంది. అసలు మనం ఎంత తొందరపడి మాట్లాడామో మనకే క్లారిటీ వస్తుంది. మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఇదొక బెస్ట్ టూల్. సో ఫైనల్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన టేక్అవే ఏంటంటే, ఆర్గ్యుమెంట్లో గెలవడం అనేది కేవలం ఒక టెంపరరీ విక్టరీ మాత్రమే. అది కాసేపు కిక్కిస్తుంది అంతే. కానీ ఆ ప్రాసెస్లో మన మెంటల్ పీస్ని కోల్పోతే అది లైఫ్ లాంగ్ డ్యామేజ్. పరిపక్వత ఉన్న వ్యక్తులెవ్వరూ తమ ప్రశాంతతను తాకట్టు పెట్టి గెలవాలని అనుకోరు. ఏదో నిరూపించుకోవడం కంటే మన పీస్ ఆఫ్ మైండ్ ఎప్పుడు గొప్పదే. చివరగా మీకు మీరే వేసుకోవాల్సిన ఒక మైక్ డ్రాప్ క్వెశ్చన్తో ఈ విశ్లేషణను ముగిస్తాను. భవిష్యత్తులో ఎప్పుడైనా గొడవపడే పరిస్థితి వస్తే ఒక్కసారి మిమ్మల్ని మీరు అడగండి, ఇప్పుడు అక్కడ నిజంగా వాదిస్తున్నది ఎవరు? నా స్పష్టత లేక నా అహంకారమా? ఈ ఒక్క క్వెశ్చన్ వేసుకుంటే చాలు, సమాధానం దానంతట అదే దొరుకుతుంది. ఎక్కడున్నా సామరస్యాన్ని సృష్టించండి. మన ప్రశాంతతను కాపాడుకుందాం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.